డాక్టర్ ఏఎస్ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల కోసం టెట్ అవగాహన సదస్సు నిర్వహించబడుతోంది. జూలై 12న గుంటూరులోని అమరావతి రోడ్డులో గల హిందూ ఫార్మసీ కళాశాల సెమినార్ హాలులో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సదస్సు జరుగుతుంది. సేవాభావం శ్రేయస్కు మూలం అనే ఒక బలమైన దృక్పథంతో విద్యారంగంలో తమదైన శైలిలో సేవ చేస్తూ వస్తున్న డాక్టర్ ఏఎస్ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రముఖ విద్యావేత్త మరియు మాజీ శాసనమండలి సభ్యుడు డాక్టర్ ఏఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ అయితే తాజాగా మరొక కార్యక్రమానికి అయితే తమదైన శైలిలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా న్యూ ఎరా పబ్లికేషన్స్ పేరుతో లక్షలాది మంది ఉపాధ్యాయులకు మాత్రం బీఈడి కావచ్చు, ఇటు డిఎస్సి కావచ్చు, పుస్తకాల ద్వారా ఎంతో సేవ చేసిన డాక్టర్ రామకృష్ణ గారు అయితే తాజాగా టీచర్స్ టెట్కు సంబంధించి అయితే ఒక అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారు. దీన్ని ముఖ్యంగా జూలై 13వ తేదీన ఆదివారం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు పట్టణంలోని అమరావతి రోడ్లో గల హిందూ ఫార్మసీ కళాశాల సెమినార్ హాల్లో ఈ కార్యక్రమాన్ని అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్మించాలని సంకల్పించారు. ఇది గుంటూరు అమరావతి రోడ్లోని ఏ కన్వెన్షన్ ఎదురుగా ఉంది. దీన్ని ముఖ్యంగా టీచర్లందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని, ఈ అవగాహన సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా డాక్టర్ ఏఎస్ రామకృష్ణ అయితే ఒక విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా టెట్ ఇన్ సర్వీస్ టీచర్స్కి టెట్ అర్హత పరీక్షపై కూడా ఈ అవగాహన సదస్సు ఎంతగానో ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుందని కూడా రామకృష్ణ అయితే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా తన బీఈడి డిఎస్సి పుస్తకాల ద్వారా ఎంతోమంది టీచర్లకు ఉపయోగంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన నేపథ్యంలోనే తాజాగా ఈ టెట్ అవగాహన సదస్సు కూడా ఎంతగానో ఇన్ సర్వీస్ టీచర్లకు మాత్రం బాగా ఉపయోగపడుతుందని అయితే ఆయన తెలియజేశారు. టీచర్లు కూడా పెద్ద ఎత్తున దీనికి హాజరై కూడా ముఖ్యంగా న్యూ ఎరా పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో చేపడుతున్న ముఖ్యంగా డాక్టర్ ఏఎస్ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహించే టెట్ అవగాహన సదస్సు సంబంధించి అయితే పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సమకాలీన సమాజంలో ముఖ్యంగా విద్యారంగంలో టెట్ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారిందని, దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అటు విద్యార్థి లోకానికి కావచ్చు, ఇటు ముఖ్యంగా ఈ టెట్ నిర్వహణలో కీలకమైన భూమికను పోషించే ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉంటేనే ఈ కార్యక్రమం సఫలీకృతం అవుతుందని రామకృష్ణ అయితే తెలియజేశారు. ఈ విషయంలో టీచర్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీనిపై పూర్తిగా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇచ్చే ఒక అవగాహన కావచ్చు, ఇటు సలహాలు కావచ్చు పాటించి విద్యారంగ విజయానికి దోహదపడాలని సందర్భంగా డాక్టర్ ఏఎస్ రామకృష్ణ అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది.